శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల వయస్కులైన మహిళల ప్రవేశంపై ఆంక్షలను కేంద్రం గట్టిగా సమర్థించింది. ఇది కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల పట్ల వివక్షకు సంబంధించిన పిటిషనర్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదనలు వినిపించారు. దేశంలో పలు ఆలయాల్లో పురుషులకు సైతం అనుమతి లేదని తుషార్ మెహతా తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను లిఖితపూర్వకంగా రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించారు. శతాబ్దాలుగా వస్తోన్న ఆచారం ప్రకారమే కేరళలోని కొట్టం కులంగర శ్రీదేవి ఆలయంలో చెమయవిళక్కు ఉత్సవంలో పురుషులు మహిళలా చీర కట్టుకుని వెళ్తారని తెలిపారు. ఈ అలంకరణలో ఇంట్లోనే మహిళలే వారికి సహాయం చేస్తారని పేర్కొన్నారు. కాబట్టి మత విశ్వాసాలు పురుషులు కేంద్రీకృతంగా లేదా మహిళా కేంద్రీకృతంగా ఉన్నాయనే ప్రశ్న ఉత్పన్నం కాదని తుషార్ మెహతా తెలిపారు. రాజ్యాంగ నైతికత ఆధారంగా కాకుండా మత విశ్వాసాల ప్రాతిపదికన ఈ ఆచార వ్యవహారాలను చూడాలని అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదించారు. ఈ కేసుపై ఈ నెల 22 వరకు రోజువారీ విచారణ జరగనుంది.